హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ కంపారిజన్ వీడియో. ఈసారి వచ్చేసి ఫస్ట్ టైం చేస్తున్న రెండు ఇండియన్ టాప్ కంపెనీస్ అనమాట పెట్రోల్ వెహికల్స్లో. ఒకటి వచ్చేసి టీవీఎస్ కంపెనీ, ఒకటి వచ్చేసి హీరో కంపెనీ. ఆ రెండు కంపెనీస్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్సే టీవీఎస్ ఐక్యూబెస్ అండ్ హీరో విదా V1 Pro. సో ఈరోజు కంపారిజన్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబెస్ విదా V1 Pro, లేదా దీంట్లో లో వర్షన్స్ ఉన్నాయి అనమాట. టీవీఎస్ ఐక్యూబ్ ఉంది, విదా V1 Plus ఉంది. దీనికి చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం కంపేర్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఏది కొంటే బెటర్, ఏది కొనకపోతే బెటర్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ కంపేర్ ఇట్. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే ఆన్ ప్రైస్ చెప్పేసాను. ఐక్యూబ్ బేస్ వర్షన్ వచ్చేసి 1,50,000 ఉంది. ఐక్యూబ్ బేస్ వచ్చేసి 1,60,000 దాకా ఉందన్నమాట. సో విదా V1 Pro విషయానికి వస్తే ఇది డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ ప్రైస్ వేరే ఉంటుంది, మీరు డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఇంకో ప్రైస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ షోరూమ్ ప్రైస్ చెప్తాను. విదా V1 Pro ప్రెసెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,50,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,60,000 నుంచి 62,000 దగ్గర ఉందన్నమాట. అదే విదా V1 Plus వచ్చేసి ప్రెసెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,20,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,30,000 నుంచి 32,000 దగ్గర ఉంది. అదేవిధంగా మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే కూడా అంటే 30,000 నుంచి 41,000 దాకా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది విదా V1 Pro మీద. అదేవిధంగా విదా V1 Plus మీద చూసుకుంటే కూడా 20,000 నుంచి 25,000 దాకా డిస్కౌంట్ ఉంది. ప్రెసెంట్ ఏం ఆఫర్స్ నడుస్తున్నాయి స్క్రీన్ చేస్తున్నా చూడండి, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మీద. అండ్ మీ ప్రైస్ తగ్గట్టు ఆఫర్స్ ఉన్నప్పుడు ప్రిఫర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెంగా చాలా వరకు తక్కువ వస్తుంది. ఇది 1,50,000కి వస్తే ఇది 1,20,000-1,25,000కి వచ్చేస్తుంది అనమాట విదా V1 Proని. సో ఆ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా చూసుకొని మీ బడ్జెట్ రిక్వైర్మెంట్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ కంపేర్ వచ్చేసి కలర్స్ విషయానికి వస్తే ఐక్యూబ్లో వచ్చేసి 3 ఉన్నాయి, ఐక్యూబెస్లో వచ్చేసి 4 ఉన్నాయి. దీంట్లో టోటల్ 5 కలర్స్ ఆప్షన్ ఉన్నాయి. అండ్ డిజైన్ విషయానికి వస్తే కూడా రెండు డిఫరెంట్ డిజైన్. ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, కానీ డిజైన్ పరంగా అయితే రెండు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. నాకు పర్సనల్గా కొంచెం విదా బాగా నచ్చింది. ఆ కలరింగ్ కానీ, డ్యూయల్ టోన్ కలరింగ్ కానీ ఏదన్నా కానీ. ఇది ఫ్యామిలీ స్కూటర్, ట్రెడిషనల్ ఫ్యామిలీ స్కూటర్ ఇది కూడా. అండ్ ఎవరి పర్సనల్ చాయిస్ అది. మీకు ఈ రెండు డిజైన్స్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కస్టమర్ ద్వారా తెలిసింది ఏంటంటే వెన్ కంపేర్ టు టీవీఎస్ విదాలో కొంచెం తక్కువ ఉందని చెప్తున్నారు. సో నాకు తెలిసి మోస్ట్లీ అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్ పార్ట్స్ వచ్చేసి కొంచెం బాగాలేదని చెప్తున్నారు అనమాట కస్టమర్ వచ్చేసి. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ అండ్ ఐక్యూబెస్లో వచ్చేసి సేమ్ బ్యాటరీ ఉంటుంది, 3.4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ఇది. విదా V1 Pro బ్యాటరీ విషయానికి వస్తే 3.94 kWh బ్యాటరీ ఇది. ఇక్కడ ఏంటంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి రిమూవల్ బ్యాటరీస్ ఇచ్చారనమాట. అదే విదా V1 Plus కూడా సేమ్ రిమూవల్ బ్యాటరీస్ వస్తుంటాయి. బ్యాటరీ రేటింగ్ వచ్చేసి 3.44 kWh. సో విదా V1 Plus కానీ విదా Pro కానీ అడ్వాంటేజ్ ఏంటంటే టీవీఎస్తో కంపేర్ చేస్తే రిమూవల్ బ్యాటరీస్ అనమాట. ఎవరైనా సరే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కావాలనుకుంటే ఫిక్స్డ్ బ్యాటరీస్ ఇబ్బంది, ఎందుకంటే పై నుంచి 3rd floor 4th floor ఉంటారు, అక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇబ్బంది. కింద కూడా అవైలబుల్ ఉంటుంది, చెప్పలేము, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రిమూవల్ బ్యాటరీస్ అనేది చాలా ఈజీ అవుతుంది, పైకి క్యారీ చేసుకెళ్ళి బయట వరండాలో పెట్టుకోవచ్చు అనమాట. సజెషన్ ఏంటంటే రిమూవల్ బ్యాటరీస్ ఉన్నాయని చెప్పేసి బెడ్రూమ్లో, హాల్లో పెట్టుకోవద్దండి. మోస్ట్లీ బయట వరండాలో పెట్టి ట్రై చేయండి సేఫ్టీ పర్పస్ కోసం. సో నెక్స్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఛార్జింగ్ టైం విషయంలో టీవీఎస్ ఐక్యూబ్ కొంచెం బెటర్ అనమాట వెన్ కంపేర్ టు విదా. సో ఇక్కడ వచ్చేసి 650 వాట్ ఛార్జర్ ఇస్తారు. 0 to 100 వచ్చేసి 5 hours 30 minutes పడుతుంది. ఇక్కడ విదా V1 Plus వచ్చే రెండింటికి కూడా 550 వాట్ ఛార్జర్ ఇస్తారు అనమాట. ఇక్కడ 650 వాట్, ఇక్కడ 550 వాట్ ఛార్జర్. సో ఇక్కడ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే విదా V1 Plus వచ్చేసి 6 hours 30 minutes పడుతుంది 100% ఛార్జ్ ఎక్కనికే. అండ్ విదా V1 Pro వచ్చేసి కస్టమర్ చెప్పింది అయితే 7 hours 30 minutes నుంచి 8 hours మధ్యలో ఎక్కుతుందని చెప్తున్నారు అనమాట. సో ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇది చాలా స్లో. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విదా వాళ్ళకి ఏథర్ గ్రిడ్ కానీ విదా గ్రిడ్ సపరేట్ ఉంటాయి అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్. సో అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంది. గంటకి 80%, గంట 10 నిమిషాల కల్లా 80% ఎక్కే ఛాన్స్ ఉంది. సో అక్కడ అడ్వాంటేజ్ ఉంది. అంటే ప్రతిసారి మనం అక్కడ కూడా పెట్టుకోలేము, బట్ ఏమంటే వెన్ కంపేర్ టు టీవీఎస్ ఐక్యూబ్ ఇక్కడ విదాలకి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కంపారిజన్ రేంజ్ ఫ్రెండ్స్. సో రేంజ్ విషయానికి వస్తే ఐక్యూబ్ వచ్చేసి 100 నుంచి 105 ఎక్కువ మోడల్ అయితే కన్ఫామ్ అయితే వస్తుంది. అదే ఇక్కడ చూసుకుంటే విదా V1 Plus వచ్చేసి 100 kilometers చెప్తున్నారు, విదా V1 Pro వచ్చేసి 110 kilometers చెప్తున్నారు ఎక్కువ మోడ్లో. సో కొంచెం మీరు 50 స్పీడ్లో వెళ్తే వాళ్ళు చెప్పిన రేంజ్ అయితే రాదంటున్నారు. ఇక్కడ 50 స్పీడ్లో వెళ్తే కన్ఫామ్గా 100 kilometers అయితే వస్తుంది. ఇక్కడ 50లో వెళ్తే అసలు రేంజ్ అయితే రావట్లేదని చెప్తున్నారు. 45లో వెళ్తేనే ఆ రేంజ్ వస్తుందని చెప్తున్నారు అనమాట కస్టమర్స్. నెక్స్ట్ కంపారిజన్ మోటార్ ఫ్రెండ్స్. సో మోటార్ కూడా డిఫరెన్స్ ఉంది రెండిట్లోనూ. టీవీఎస్లో వచ్చేసి ఐక్యూబ్ అండ్ ఐక్యూబెస్లో వచ్చేసి BLDC హబ్ మోటార్ ఉంది. రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 kW. ఇక్కడ విదా రెండు మోడల్స్కి వచ్చేసి
మిడ్ డ్రైవ్ మోటార్ ఇచ్చారు. ఆ మోటార్ కూడా వచ్చేసి ఇక్కడ వీల్ కి బ్యాక్ సైడ్ వీల్ కనెక్ట్ చేయడం జరిగింది. మీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు కదా. సో ఇక్కడ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3.9 అండ్ పీక్ పవర్ వచ్చేసి 6 కిలోవాట్ అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా ఐక్యూబ్ తో పోలిసి కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ స్మూత్నెస్ కూడా ఇది చాలా బాగుంది. నేను 2 డ్రైవ్ చేశాను కదా, దీంతో పోలిస్తే వీదాలో వచ్చేసి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కానీ అంటే స్మూత్ గా డ్రైవ్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా వెళ్తుంది అనమాట. నేను రివర్ ఇండియో డ్రైవ్ చేశాను కదా, అక్కడ సేమ్ ఎలాగైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా ఫీల్ అయ్యాను. సో స్మూత్ గా ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే దీంతో పోలిస్తే కొంచెం బెటర్ ఉంటుంది, కానీ తక్కువైతే కాదు రెండు. అండ్ టాప్ స్పీడ్కి వస్తే 80 km/h, దీంట్లో కూడా 80 km/h రెండిట్లోను. అండ్ ఒకసారి 80-85 దాకా కూడా పోతుంది రెండిట్లో. నెక్స్ట్ కంపారిజన్ గ్రేడబుల్ డిఫరెన్స్. గ్రేడబుల్ అంటే అప్పీల్ టెస్ట్ ఉంటుంటాయి కదా, సో దాంట్లో ఏది బాగా ఎక్కుతుంది అనేసి. సో టీవీఎస్ ఐక్యూబీఎస్కి వచ్చేసి 10 degrees ఇచ్చారు, వీదాకి వచ్చేసి 20 degrees అనమాట. హైయెస్ట్ వేరే ఓలా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ 20 degrees ఇచ్చారు. సో చాలా ఈజీగా అయితే ఎక్కేస్తున్నాయి అప్పీల్స్ అనేసి. అండ్ నెక్స్ట్ యాక్సిలరేషన్ పరంగా వస్తే 0 to 40 వచ్చేసి స్పీడ్ ని 4.2 seconds లో రీచ్ అవుతుంది. అదే వీదా V1 ప్లస్ వచ్చేసి 3.4, వీదా V1 Pro వచ్చేసి 3.2 seconds లో అయితే రీచ్ అవుతుంది చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే కూడా రెండిట్లోనూ ఫ్రంట్ టు బ్యాక్ 12-inch వీల్స్ ఇవ్వడం జరిగింది. వీదాలో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ అలాయ్ వీల్స్, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ అలాయ్ వీల్, బ్యాక్ సైడ్ వచ్చేసి స్టీల్ వీల్. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ రెండిట్లోనూ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది రెండిట్లోనూ. అండ్ బ్యాక్ సైడ్ మోటార్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి అప్ మోటార్ ఉంటుంది, ఇక్కడ మిడ్ డ్రైవ్ మోటార్ ఉంది చెప్పాం కదా ఆల్రెడీ. ఇక్కడ వీల్ కి అటాచ్ చేసి ఉంటారు. వేరే వాళ్ళ మిడ్ డ్రైవ్ మోటార్స్ వచ్చేసి సపరేట్ గా ఉంటాయి, కానీ ఇక్కడ వీల్ కే సెపరేట్ గా సెట్ చేయడం జరిగింది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టీవీఎస్ లో వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీదాలు వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది అన్నమాట. చూడండి చూపిస్తున్న స్క్రీన్ మీద కూడా. ఫ్రంట్ హెడ్ లైట్ విషయానికి వస్తే కూడా డిజైన్ పరంగా చూడండి, రెండు డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇది ఒక షేప్ లో ఇచ్చారు, ఇది ఒక డిఫరెంట్ డిజైన్లు ఇచ్చారు. సో రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి. అండ్ లైటింగ్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇండికేటర్స్ కానీ హెడ్ లైట్స్ కానీ అన్ని కూడా ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, అన్న హైట్ వచ్చేసి 5'8", 5'9" దగ్గర ఉంది. సో టర్న్స్ లో కానీ కొంచెం అయితే తగులుతుంది, కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. సో వీదాలో అన్న రెండిట్లో ఏది బెటర్ అనిపించింది అన్న మీకు? నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే కూడా వీదాలో కొంచెం బెటర్ అనిపించింది. సిట్టింగ్ కంఫర్ట్ కానీ హైట్ ఉన్న పర్సన్స్ కి షార్ట్ వన్స్ దగ్గర కూడా కొంచెం తగలట్లేదు. అయితే ఐక్యూబ్ అయితే టచ్ అవుతుంది. అదే విధంగా సీట్ లెంత్ విషయం చూస్తే కూడా ఐక్యూబ్ తో పోలిస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది నాకైతే. సో సీట్ లెంత్ ఈజీగా దీంట్లో ఇద్దరు కూడా డబుల్స్, ఇద్దరు దాంట్లో కూడా దీంట్లో కూర్చుంటారు, కానీ వీధిలో కొంచెం కంఫర్ట్ గా కూర్చోవచ్చు. బట్ ఏమంటే ఒక డ్రాబ్యాక్, టీవీఎస్ లో వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, వీధిలో గ్రాబ్ హ్యాండిల్ లేదు, ప్లేన్ ఇచ్చారు అనమాట. అదొక డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. అండ్ ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే కూడా రెండిట్లోనూ సఫిషియంట్ సిమిలర్ గా ఉన్నాయి దాదాపుగా. వాటర్ క్యాన్ అయితే ఐక్యూబ్ లో పడుతుంది, కానీ సిలిండర్ పట్టలేదు చెక్ చేశాను. వీధిలో అయితే వాటర్ క్యాన్ అయితే ఈజీగా పడుతుంది, అండ్ సిలిండర్ ఏమో తెలుసు నాకు కూడా. ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే టీవీఎస్ లో వచ్చేసి ఐక్యూబ్ లో 5 inch వస్తుంది, మిక్స్డ్ మీద చూడండి. అండ్ ఐక్యూబ్ లో వచ్చేసి 7 inch కలర్ డిస్ప్లే వస్తుంది, టచ్ డిస్ప్లే అయితే కాదు ఇది. అండ్ స్విచెస్ విషయానికి వస్తే చూడండి, మోడ్ స్విచ్, పార్కింగ్, రివర్స్ మోడ్ అండ్ కాషన్. ఇక్కడ వచ్చేసి హారన్, ఇండికేటర్స్, జాయ్ స్టిక్, హై బీమ్, లో బీమ్. అండ్ ఇక్కడ వచ్చేసి హుక్ ఇచ్చారు, అంత స్ట్రాంగ్ అయితే లేదు ఇది. ఇక్కడ కీ ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కీ ఇచ్చారు, వీధిలో కీ ఉండదు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో చెప్పాను కదా ఫస్ట్ కీలెస్ ఎంట్రీ అన్నాను కదా, ఇది మాప్ కీ ఇది. సో ఇది దగ్గరలో ఉంటేనే స్టార్ట్ అవుతుంది, దూరం మీరు ఇంట్లో మర్చిపోయి వెళ్ళాలంటే స్టార్ట్ కూడా అవ్వండి. ఫ్రెండ్స్ వీధిలో స్విచెస్ చూద్దాం ఇప్పుడు ప్రెసెంట్. ఇది క్రూజ్, ఓకే. ఇది సెట్ బటన్ అనమాట, క్రూజ్ సెట్ చేసేది. అందులో మనకి వెహికల్ మోటార్ ఆన్ కానీ కూడా ఈ సెట్ బటన్ అనమాట. ఓకే ఓకే. బ్రేక్ పట్టుకొని బటన్ నొక్కాలి. క్రూజ్ ఆన్ అయిన తర్వాత ప్లస్ మైనస్ ఇది. ఓకే, స్పీడ్ కంట్రోల్, క్రూజ్ స్పీడ్ పెట్టుకోనికి. ఓకే. ఇది ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఈ బటన్ నొక్కితే. ఓకే. ఇది ఇంజన్ కిల్ స్విచ్. ఓకే. ఇది మోడ్ స్విచ్. ఇది మోడ్స్. ఓకే. ఈ మోడ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జాయ్ స్టిక్ అన్నమాట, ఇది కంట్రోల్ చేయడానికి. డిస్ప్లే లో మనం బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు టచ్ పని చేయదు కాబట్టి దీనిలో కంట్రోల్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చేంజ్ అవుతుంది. రైట్. ట్రిప్ ఏ, ట్రిప్ బి, తర్వాత టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. ఓకే. మళ్ళీ తర్వాత డేట్ టైం, కాషన్, ఇది కాషన్ ఉంటుంది. ఓకే. ఇండికేటర్స్, హారన్, లౌడ్ గా ఉంది హారన్ ఫ్రెండ్స్. ఓకే. డిస్ప్లే విషయానికి వస్తే ఇది కూడా 7 inch టచ్ డిస్ప్లే, రెండిట్లో డిస్ప్లే టచ్ చేస్తుంది అనమాట. వీదా V1 ప్లస్, వీదా V1 Pro. సో చూస్తున్నారు కదా, రెస్పాన్స్ కూడా బాగుంది అనేసి కస్టమర్స్ చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, కానీ మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ అయితే ఇవ్వలేదు.
అండ్ ఇక్కడైతే హుక్ ఉంది. హుక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాక్సిమం 8 kgs దాకా ఇచ్చారు. ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఉంది బాగానే. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, ఇది చూస్తున్నారు కదా. సో ఇక్కడ దీంతో మనము ఏతర డ్రిల్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసుకొని ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఎక్స్ట్రా ఉంది. ఇది వచ్చేసి బూట్ ఆప్షన్. సో బూట్ చూద్దాం ఇప్పుడు. సో బూట్ విషయానికి వస్తే కూడా ఇది వచ్చేసి 26 లీటర్స్ బూట్. సపరేట్ గా చార్జర్ పెట్టుకుని 10 లీటర్స్ బూట్ ఇచ్చారు. సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే కస్టమర్ చెప్పడం వాటర్ అయితే లోపలికి వస్తుందని చెప్తున్నారు. ఆల్రెడీ చూపించాను వేరే వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీస్ వచ్చేసి రిమూవల్ బ్యాటరీస్ ఉంటాయి. ఇక్కడ ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే నార్మల్ ఛార్జింగ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే. ఇది వచ్చేసి నార్మల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలంటే మీరు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే సీట్ ఓపెన్ చేయాల్సిందే. ఆ చిన్న మైనస్ అవుతుంది దీంట్లో. ఫ్రెండ్స్ టీవీఎస్ ఐక్యూబ్ లో వచ్చేసి ప్రెసెంట్ బూట్ వచ్చేసి 32 లీటర్స్ అనమాట. మీకు స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి ఇమేజ్. ఎందుకంటే ఇది వచ్చేసి ఓల్డ్ స్కూటర్ కాబట్టి 17 లీటర్స్ ఇచ్చారు. అండ్ మీకు స్క్రీన్ మీద వచ్చేసి ప్రెసెంట్ మోడల్ 32 లీటర్స్ ఇచ్చారు అనమాట. రెండింటితో కంపేర్ చేస్తే బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ లో బెటర్ ఉంటుంది. ఇక్కడ వీధలు వచ్చేసి వాటర్ కూడా జస్ట్ వాటర్ నార్మల్ గా కొడితే కూడా వాటర్ పోయింది అనేసి కస్టమర్స్ చెప్తున్నారు. ఇక్కడ వాటర్ పరంగా కానీ వాటర్ లీకింగ్ కానీ ఏదేం ప్రాబ్లం లేదు టీవీఎస్ ఐక్యూబ్ లో అయితే. అండ్ కీస్ పరంగా చూసుకుంటే కూడా ఇక్కడ 2 keys ఇచ్చింటారు మనకి ఏ దాంట్లో టీవీఎస్ లో వచ్చేసి. కానీ ఇక్కడ వీధాలు వచ్చేసి ఒక మాప్ కి ఇచ్చారని చెప్తున్నారు కస్టమర్. ఫ్రెండ్స్ సైడ్ ప్రొఫైలేషన్కి వస్తే సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్, లేడీస్ ఫుట్ రెస్ట్, పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ 2 ఇచ్చేసారనమాట వీధాలు వచ్చేసి. అదే విధంగా టీవీఎస్ ఐక్యూబ్ లో కూడా చూసుకుంటే సో ఇక్కడ కూడా సేమ్ సైడ్ స్టాండ్, సెంట్రల్ స్టాండ్, యాక్సరీస్ అన్ని వచ్చేసాయి. యాక్సరీస్ అయితే సెంట్రల్ లేడీస్ ఫుట్ రెస్ట్ వెంటనే టీవీఎస్ ఐక్యూబ్ లో అయితే ఇచ్చేస్తున్నారు. కానీ వీధాలో వచ్చేసి సపరేట్ గా మీరు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకున్న 1 or 2 months అయితే వస్తుందని చెప్తున్నారు కస్టమర్ ఇక్కడ. అండ్ బ్రేక్స్ కూడా చూడండి, ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్. అదే విధంగా వీధాలో కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది. బైబ్రేడ్ డిస్క్ బ్రేక్ ఇది వీధాలో వచ్చేసి. ఫ్రెండ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ఎస్ లో వచ్చేసి 157 mm. అదేవిధంగా వీధాలో చూసుకుంటే కూడా 2 మోడల్స్ కూడా 155 mm అనమాట. రెండుతో పోలిస్తే రెండింటికి తక్కువనే, కానీ వీధాలు ఇంకొంచెం 2 mm తక్కువ ఉంటుంది. అండ్ ఏదైనా సరే డబుల్స్ లో వెళ్ళేటప్పుడు కానీ స్పీడ్గా వెళ్ళి బ్రేకర్ ఎక్కిస్తే మాత్రం కన్ఫామ్ గా 2 బండ్లు బ్రేకర్కి అయితే టచ్ అవుతాయి అనమాట. అది కూడా చూసుకొని జాగ్రత్తగా. ఫ్రెండ్స్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే రెండింటిలోనూ బాగానే ఉన్నాయి, కానీ వీధాలో అయితే ఎక్కువ ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసేటప్పుడు చాలా హైలైట్ చెప్పింది అనమాట, చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి అనేసి కూడా. అండ్ రెండింటిలోనూ స్మార్ట్ ఫీచర్స్ అయితే పెద్ద యూజ్ అయితే కావు. అండ్ పెద్ద వర్క్ కూడా అవ్వట్లేదని చెప్తున్నారు కస్టమర్స్. కనెక్షన్ కూడా సరిగ్గా ఉండదు అనేసి. అండ్ దీంట్లో కూడా కనెక్షన్ ప్రాబ్లమ్ అయితే చాలా ఉంది. అండ్ మోడ్స్ విషయానికి వస్తే కూడా దీంట్లో వచ్చేసి 2 modes ఉన్నాయి, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. దీంట్లో వచ్చేసి 3 modes ఉన్నాయి అనమాట, ఎకో, రైడ్ అండ్ 3 స్పోర్ట్ మోడ్. రెండిట్లో సేమ్ మోడ్స్ ఉంటాయి. అండ్ దీంట్లో వివో ప్రోలో వచ్చేసి ఎక్స్ట్రాగా మీరు అడ్జస్టబుల్ మీరు సెట్ చేసుకునేటట్టు కూడా ఉంటాయంట మోడ్స్ అనేసి. 100+ కాంబినేషన్స్ లో మోడ్స్ సెట్ చేసుకోవచ్చు అనేసి అంటున్నారు, కానీ ఎవరైతే యూజ్ చేయరు దాంట్లో. సర్వీస్ విషయానికి వస్తే రెండింటితో కంపేర్ చేస్తే టీవీఎస్ ఐక్యూబ్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని చోట్ల డీలర్స్ ఉన్నారు అండ్ అవైలబిలిటీ కూడా ఉంది. కానీ ఇక్కడైతే లిమిటెడ్ డీలర్సే ఉన్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఇంత పెద్ద సిటీ, కర్నూలు కూడా లేదు. అండ్ కర్నూలు కొనాలంటే ఇబ్బంది, కొన్నా కూడా సర్వీస్ హైదరాబాద్కి వెళ్ళి వేసుకురావాలి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయట. సర్వీస్ అవైలబిలిటీ అయితే చూసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ బెటర్ ఉంటుంది వెన్ కంపేర్ టు వీధా. మీ చుట్టుపక్కల దగ్గరలో వీధా ఉంది, వీధా షోరూమ్స్ ఉన్నాయనుకుంటే టీవీఎస్ బదులు వీధా ప్రిఫర్ చేయమంట. అది ఎందుకు కూడా చెప్తాను లాస్ట్ లో. సో మొత్తం కంపేర్ చూసారు కదా. అండ్ వారంటీ విషయానికి వస్తే కూడా టీవీఎస్ ఐక్యూబ్ లో వచ్చేసి 3 years లేదా 50,000 kilometers బ్యాటరీ అండ్ మోటార్ మీద. అదేవిధంగా చార్జర్ కంట్రోల్ మీద వచ్చేసి 3 years ఇచ్చారు. నెక్స్ట్ వీధాకి వచ్చేసి వివో ప్రో, వివో ప్లస్ 2 మోడల్స్ వచ్చేసి వెహికల్ మీద 5 years లేదా 50,000 kilometers. అండ్ బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers ఇచ్చారు. చార్జర్ మీద అయితే వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ చూడలేదు, కానీ మినిమం 1 year అయితే కన్ఫర్మ్ అయితే ఉంటుంది వారంటీ అయితే. సో వారంటీ కూడా చూసారా, వారంటీ పరంగా చూసుకున్నా కూడా కొంచెం టీవీఎస్ ఐక్యూబ్ లో బెటర్ ఉంది. అండ్ ఫైనల్ గా ఏది కొనాలి, టీవీఎస్ ఐక్యూబ్ లేదా ఐక్యూబ్ కొనాలా, లేదా వివో ప్రో వివో ప్లస్ కొనాలా? సో మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. నా సజెషన్ దీంట్లో బేస్కి వెళ్ళండి, అంటే ఐక్యూబ్ బేస్కి వెళ్ళేసేయండి. 1,50,000 ఉంది కదా, అది వెళ్ళేసేయండి. దీంట్లో టాప్కి వెళ్ళండి వివో ప్రో. సో ఈ రెండింటిని ప్రిఫర్ చేయండి. ఐక్యూబ్ బేస్ అయితే ప్రిఫర్ చేయొద్దని నా సజెషన్. వేస్ట్ అనమాట. వాళ్ళు ఇచ్చే నాన్ టచ్ డిస్ప్లే 7 inch కోసం మీరు ఎక్స్ట్రాగా 10-15 పెట్టాలంటే వేస్ట్. నా సజెషన్ ఎవరైనా సరే బేస్కి అయితే వెళ్ళిపోండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కూడా దీంట్లో టాప్ ఎండ్కి వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి అని చెప్తున్నానంటే ఆఫర్స్ వస్తుంటాయి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. సో 35,000 నుంచి 41,000 దాకా ఆఫర్స్ వస్తుంటాయి కామన్గా రెండింటిలో. సో ఆఫర్స్ ఉన్నప్పుడైతే వెన్ కంపేర్ టు ప్రైస్ సెగ్మెంట్తో కంపేర్ చేస్తే కూడా డిజైన్ పరంగా కానీ టచ్ డిస్ప్లే వస్తుంది, అవన్నీ వస్తాయి అనమాట.
సో అలా చూసుకుంటే ఇది బెటర్ అవుతుంది. ఎప్పుడు మీ నియర్ బైలో మీ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల లోపల షోరూమ్ ఉంది అంటే అది చూసుకోండి. షోరూమ్ లేదంటే దీనికే వెళ్ళండి నా సజెషన్. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా 2 బాగానే ఉంటుంటాయి, ఏదేం ప్రాబ్లం లేదు. అండ్ రేంజ్ పరంగా ఇది కొంచెం తక్కువ వస్తుంది చెప్తున్నారు కస్టమర్, కానీ దీంట్లో అయితే కన్ఫర్మ్ అయితే 100 వస్తుంది. ఇంకా హైవేలో కంటిన్యూగా బాగా నడిపితే కూడా 105 నుంచి 110 దాకా వస్తుంది. దీంట్లో నేను చెక్ చేశాను ఆల్రెడీ, మన ఛానల్లో చూడండి. అండ్ ఫీచర్స్ పరంగా టచ్ డిస్ప్లే వచ్చినా కూడా పెద్ద యూస్ఫుల్ అయితే కాదు దీంట్లో ఉన్న లేనట్టే దీంట్లో. సో ఆ విధంగా చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా నా వరకైతే ప్రైస్ చూసుకొని నేను వీదాకి అయితే వెళ్తాను అనమాట. సో 1,20,000-25,000కి వచ్చేస్తుంది. 1,50,000 పెట్టే బదులు 25,000 ఎక్స్ట్రా దీంట్లో ఐక్యూబ్లో వచ్చేసి. అదేవిధంగా సర్వీస్ కూడా చూసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో, కంపారిజన్ వీడియో. మీరు ఏది చూస్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు ఏమైనా చూసింటే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.